సీనన్న నమస్తే. నమస్తే నరేష్ అన్న, గుడ్ మార్నింగ్. నమస్తే నమస్తే. నీ కామెంట్లు చదివి నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తావు అని చూస్తున్నాం. ఏమన్నా తప్పుగా పెడుతున్నావా అన్న? బ్రహ్మాండంగా పెడతావన్నా. నువ్వు పెట్టే కామెంట్లను బట్టే ఇక్కడ కొంత జనాలకు అవేర్నెస్ వస్తుంది. ఇంకొక చిన్న విషయం అన్న, చెప్పండి అన్న. నిన్న ఒక ఆయన కామెంట్ పెట్టిండు. అవు కదా, ఏదో కేసీఆర్ది పట్టుకో అన్నాడు కదా నన్ను. విశ్వేశ్వర రెడ్డి మా పేరు, ఏమో పేరున్నది. ఎవరైనా సరే కామెంట్ పెడితే వాళ్ళు మీరు చెప్పే వార్త విశ్లేషణ మీద వాళ్ళ అభిప్రాయాలు చెప్పుకోవచ్చు. నేను పెడతాను అన్న, సీనన్న పక్క బీజేపీ వివరగా పెడతాడని, కట్టర్ బీజేపీ అని మీరు అంటారు. ఏం బాధ లేదు, మన అభిప్రాయం మనం చెప్తాము. చెప్పేదాన్ని బట్టి అవతలలో అర్థం చేసుకుంటారు ఎవరు ఏంది అనేది. విశ్లేషణ మీరు చేస్తారు, మీకు ఎవరి పార్టీ ఎవరు కాకుండా ఉన్నది విశ్లేషణ మీరు చేస్తారు. ఇప్పుడు కేటీఆర్ కి అహంకారం ఉన్నది అన్నది నేనే కదన్నా. ఒకటి అర్థం చేసుకోవచ్చునన్నా, ఒకవేళ బీఆర్ఎస్ కానీ కేటీఆర్ కానీ సపోర్ట్ చేసి ఫండింగ్ చేసే ఛానల్ అయి ఉంటే గంత ధైర్యం కూడా అంటాడా అన్న? అంటాడా అవడరా? వాడు రోజు నెలకు పోయి పైసలు తెచ్చుకుంటాడు, ఆ మాట అంటాడా? ఇది అర్థం చేసుకోవాలి. నేను ఓన్లీ పబ్లిక్ సైడ్ ఉన్నానది అర్థం చేసుకోవాలి. జర్నలిస్ట్ అన్నట్టు ఆయన అన్ని పార్టీల మీద మంచి పాజిటివ్ నెగిటివ్ గానే చెప్తారన్న. అది అర్థం చేసుకోవాలి జనాలు. అది అర్థం చేసుకోకుండా ఏదో కొందరు మంది ఉండరు, వాళ్ళ అభిమానం అనేది ఉండాలి పార్టీల మీద, కానీ దురాభిమానం అనేది ఉండదు అన్న. అభిమానం ఉండాలి పార్టీ అంటే, ప్రతి ఒక్కరి పార్టీ మీద అభిమానం ఉంటదన్న, దురాభిమానం అనేది ఉండొద్దు. మీ ఇంతమంది అన్నారు శ్రీనివాస్ యాదవ్ గురించి. శ్రీనివాస్ యాదవ్ కేసీఆర్ ని మచ్చర్ పైల్వాన్ అన్నాడు, కేటీఆర్ ని అన్నాడు డైరెక్ట్ లైవ్ లో ఒకనాడు 15 ఏళ్ల కింద. కేసీఆర్ ని కూడా అన్నాడు, డైరెక్ట్ మీటింగ్ లో అన్నాడు, బిడ్డ నువ్వు వేరే చదువుకుని పోయినావు, మా స్కూల్లోనే చదువుకుని పోయినావు బిడ్డ అని కూడా అన్నాడు. అవన్నీ రాజకీయ నాయకులు ఏమన్నా ఇప్పుడు లవర్స్ అయితే ఎట్లా అయితే విడిపోతప్పుడు ఏం చేస్తారంట అన్న, అంతమందికి రాసుకున్న లెటర్లు దిగిన ఫోటోలని మార్చుకుంటారన్న. అట్లనే రాజకీయ నాయకులు కూడా విడిపోయినప్పుడు వాళ్ళది మొత్తం లోపల అంతా కంప్లీట్ గా మారిపోతుంది. అప్పుడు అంత మొత్తం ఇక గంగలో పోయి స్నానం చేసిన అన్ని పాపాలు పోయినాయి, అవతారం ఎత్తిన అన్నట్టుగా పోతారు. ఇది నేను కాదన్నా, తమిళనాడు అసెంబ్లీలో ఒక మంచి పెద్ద పార్టీ లీడర్ పెద్ద మనిషి అన్నాడు అనేది, అసెంబ్లీ రికార్డ్స్ అన్నాడు. లవర్స్ మార్చుకుంటే దే ఆర్ ఎక్స్చేంజ్ ప్రీవియస్ లీడర్స్ అని డైరెక్ట్ చెప్పేసిన ఆయన. అట్లానే వీళ్ళు రాజకీయ నాయకులను వాళ్ళ దగ్గర నీతి ఆశించడం అంటే మనం ఇక గొంగలో కూర్చొని అన్నం తింటూ వెంటకలు ఏరుకున్నట్టు ఉంటది. గొంగల్లో కూర్చొని వెంటకలు ఏరినట్టు ఉంటది. వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకుంటారు అన్నది. ఇక అది ఎవరైనా ఏ పార్టీ అయినా సరే అన్న. కాకపోతే మన తెలంగాణలో ఒకటే వచ్చింది ఏంటంటే అన్న, కంబైన్డ్ ఉన్నప్పుడు భాష, ఉద్యమంలో కేసీఆర్ మాట్లాడిన భాష, ఎందుకంటే అప్పుడు ప్రజలకు ఈజీగా మన తెలంగాణ అసలు చెప్తే అర్థమైతే దాన్ని మాట్లాడిన అన్నది, అది పర్ఫెక్ట్ గా అప్పుడు ప్రజల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు అవసరం, నిజంగా చెప్పాలంటే అప్పుడు అవసరం, అది అవసరం గుర్తించింది కాబట్టి కేసీఆర్ మాట్లాడాడు. కాకపోతే వచ్చాక కూడా అదే కంటిన్యూ దాన్ని మించిపోతున్నారు. వీళ్ళని చూసి వాళ్ళని చూసి వీళ్ళు, అబ్బాబ్బా ఏం భాష అన్నది. ఎవడని చూస్తే ఏమనుకుంటారు, ఈ భాష ఇంద్రబాయి ఇది అనుకుంటారు. వీళ్ళు పోయినాక ఆంధ్రాలో కూడా అదే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఈ అమ్మ అయ్య కాడికి వచ్చేసారు. అసలు ఆంధ్రాలో అయితే ఏం కారణం తెలుసా? జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి ఒకటే ఒక కారణము, వాళ్ళ కొడాలి నాని, ఈ పేర్ని నాని, ఇంకా రోజా, ఇంకో 2-3 అంబటి రాంబాబు, వీళ్ళు మాట్లాడిన మాటలు ఏవైతే వేరే దేశాలలో వేరే రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఇండియా 28 రాష్ట్రాలు ఇంత దారుణం లేదు, ఏడా కూడా ఇంత లేదు. ఇక్కడ వ్యక్తిగతంగా అనుకుంటారు కానీ వాడిని బూతులు, అంటే ఏం బూతులు అన్నవి తెలంగాణ ఆంధ్రాలో. మరి నేను అన్న సీనన్న, నువ్వు చెప్తే నాకు ఒకటి గుర్తొస్తుందన్న. నేను ఎన్టీ రామారావు కంటే ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రులవి లేదా ప్రధానమంత్రులవి నేను కొన్నిసార్లు వీడియోలు చూసినా. నేను కొన్ని పాతవి పార్లమెంట్లో కానీ బయట ఇంటర్వ్యూలు కానీ ఇచ్చినవి ఎంత బ్రహ్మాండంగా, అంటే వాజ్పేయి గారితో సహా ఆ సెటైరికల్ వర్డ్స్ వింటే ఒక్కటి కూడా అలా ఎక్కడ కూడా ఎందుకు రోషయ్య కూడా మాట్లాడింది కదా, రోషయ్య మాట్లాడేది కూడా విన్నాం మనం. రోషయ్య విమర్శించినంత చంద్రబాబును ఎవరు విమర్శించాలి, మాట్లాడే భాష అలా కొట్టున్నా. రాజకీయాలని బ్రహ్మాండంగా, అంటే మనకు అది వినడానికి కూడా వినసొంపుకుంటుండే, అంటే అంత బ్రహ్మాండంగా కొంత హ్యూమరస్ కలిపి మరి వాళ్ళు అట్లా విమర్శించేటోళ్ళు, దాన్ని అప్పుడు బాగా ఆస్వాదించేటోళ్ళు జనాలు. రోషే భాష ఎట్లుంటే తెలుసా అన్న, తెలంగాణ గలీజ్ చెప్తే గలీజ్ కొట్టకుండా తిట్టకుండా ఒత్తేస్తారట, అట్లా ఉంటుండే ఆయన భాష. అదే అంటే నేను అనేది రాజకీయాల్లో గట్లుంటుండే. ఇప్పుడు ఏముందన్నా, రే ఏమ్రా బక్కోడా అంటాడు, మోడీ ఏంది బోడీ అని ఒకడాయన అంటాడు. మీరు వాజ్పేయి స్పీచ్లు వినుంటారు, ఎంత బ్రహ్మాండంగా. ఇప్పుడు కూడా చూసాను పాత స్పీచ్లు, పార్లమెంట్ లో ఆయన చేసిన స్పీచ్లు ఎంత బ్రహ్మాండంగా, అంటే అవతల వాళ్ళని కమెంట్ చేయాలంటే అట్లా చేసేటోళ్ళు. అప్పుడు ఒక్క ఓటుతోటి ఓడిపోయినప్పుడు
పార్లమెంట్ లా ఒక్క కొడతాడు ఓడిపోయినప్పుడు ఆయన స్పీచ్ అన్న ఇప్పుడు కూడా నువ్వు కాలంటే మళ్ళీ కొట్టుతాడు అన్న. ఎంత ఇన్సిడెంట్ అయినా ఎంత కోపం ఉన్నా కూడా ఒక కోపంతో ఒక వర్డ్ ఒక రంగు స్లిప్ కాలేదు అతను. ఇంకోటి అన్న మీకు ఇంకోటి చెప్తాను చిన్నది టైం ఉంటే, రాజీవ్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ ఉండే అన్న, వాజ్పేయి ఆపోజిషన్ లీడర్ ఉండే. అప్పుడు రాజకీయాల గురించి చెప్తున్నాను జస్ట్ ఉంటుంది కానీ జస్ట్ అమెరికాలో ఐక్యరాజ్య సమితి మీటింగ్ ఉందన్న. ఇప్పటికి వాజ్పేయికి కిడ్నీలు ఫెయిల్ అయినాయి. ఆయన ఖర్చులు బయటకు పోయి ట్రీట్మెంట్ తీసుకునే ఖర్చులు పని చేసే స్టేజ్ లేడు అతను. అది ఎట్లాగో రాజీవ్ గాంధీకి తెలిసిందన్న. అది తెలిస్తే ఆ ఎవరైతే పార్లమెంటరీ గ్రూప్ పోతుందో అక్కడికి, దాంట్లో వాజ్పేయి పేరు ఫస్ట్ వేసి నువ్వు ఈ టీమ్ ను లీడ్ చేయాలన్నాడంట. అదే నన్ను ఎందుకు పంపించేదంటే, మీకు ఏమైందో నాకు తెలుసు, మీరు వెళ్ళండి అక్కడ పార్టిసిపేట్ చేయండి, ఈ ట్రీట్మెంట్ గవర్నమెంట్ పైసలు ఇస్తే మీరు ట్రీట్మెంట్ తీసుకొని రండి అని చెప్పి ఆయన ట్రీట్మెంట్ గవర్నమెంట్ డబ్బులతోటి ఆయన పంపించి ఆయన ట్రీట్మెంట్ చేసి తీసుకొచ్చిందన్న. అబ్బా ఏమి హుందా రాజకీయం అది, ఎంత గొప్పతనం అది. మీకు కావాలంటే మీరు కనుక్కోండి అన్న. కేసీఆర్ కూడా అన్నాడు ఒకనాడు ప్రతిపక్ష నాయకులు ఇళ్లకు పోయి భోజనం చేసి వచ్చిండే కాలం ఉండే. ఎందుకు కేసీఆర్ కూడా పోయి జానరెడ్డి తినేసి వచ్చింది పోయి అన్నాడు కదా, నువ్వు మటన్ పెట్టినా సరే పప్పన్నం పెట్టినా సరే అన్నాడా లేదా, పోయిండు. కానీ వీళ్ళు ఏంటంటే అన్న, వీళ్ళ మాటలలో ఉంటాయి అన్న, చేతలలో లేవు. వీళ్ళు మాటలు చెప్తారు, కేసీఆర్ చెప్తాడు, రేవంత్ అందరితో మాటలు చెప్తారు కానీ చేతలలో చేసి చూపిస్తే బాగుంటది అన్న. అది కరెక్టే కదన్నా. రాజీవ్ గాంధీ చేసిందన్న. ఒక కాంగ్రెస్ లీడర్ ప్రధానమంత్రి ఆపోజిషన్ ప్రతిపక్ష నాయకులు అమెరికా పంపించి ట్రీట్మెంట్ చేయించండి, ఎంత గొప్ప విషయం అన్న. ఇంకోటి, ఒకనాడు వార్తలు అంటే ఒక అర్ధగంటను 40 నిమిషాలు వస్తే అది వార్తలు లెక్క అనిపించేది, అది చూసేవాళ్ళు. కానీ ఇప్పుడు వార్తల్ని 24 గంటలు అన్నాడు, అసలు షాక్ అయిపోయారు. 24 గంటలు వార్తలు ఉంటాయి అసలు వస్తాయి అనుకున్నాం, కానీ ఇలా పొద్దుందాకా కాదు, ఎంత ఇచ్చినా ఇంకా టైం సరిపోనంత వార్తలు ఉన్నాయి ఇప్పుడు. అంటే అంత క్రియేషన్ జరుగుతుంది అంటున్నా. మీరు అందరిగా చెప్తారన్న, దూరదర్శన్ లో మా చిన్నప్పుడు శాంతి స్వరూప్ అని ఒక న్యూస్ చెప్తున్నాను. అవును, రాత్రి 7 గంటలకు దూరదర్శన్ 7 గంటలకు చెప్తుండే. ఆయన ఎట్లా చెప్తున్నాను, అసలు పేపర్ చూడకుండానే అదే ఆ ప్రాంప్టర్ ఉంటుండే కానీ, అంటే అప్పట్లో కూడా ప్రాంప్టర్ ఉంటుండే కానీ అతను ఏం చూడకుండానే డైరెక్ట్ చెప్పేస్తుండే. అంటే అన్న నీకు తెలియంది కాదు, అంటే మేము మాకు టీవీ ఛానల్లో పనిచేసినాం కాబట్టి మాకు అనుభవము. కెమెరాకి ముందు ఒక ప్రాంప్టర్ ఉంటుంది, ఒక స్క్రీన్ ఉంటుంది. ఇప్పుడు అనట్లేదన్న, అప్పుడు ఆయన చెప్తుంటే ఖాళీ చూసినట్టు చెప్తుంటే, మనకు చదువుకుంటే చూసినట్టు చెప్పినట్టు. ఇప్పటికే చాలా చేంజెస్ ఉన్నాయి. అదే టెక్నాలజీ మారింది. అప్పుడు కూడా పేపర్లో పెట్టేటోళ్ళు, ఏదో ఒకటి చేసేటోళ్ళు, ఎందుకంటే ఎగ్జాక్ట్ గా చెప్పరాదు కాబట్టి, ఎందుకంటే కొన్ని మర్చిపోతుంటాం చెప్తుంటే. ఆ రోజు వార్తలు అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఉంటుండే, ఇలా వార్తలు అంటే న్యూస్ అంటే న్యూసెన్స్. ఇప్పుడు న్యూస్ అంటే న్యూసెన్స్, ఒకనాడు న్యూస్ అంటే ఇన్ఫర్మేషన్, ఇప్పుడు న్యూస్ అంటే న్యూసెన్స్ అయిపోయింది. ఇంకోటి ఏంటన్నా, ఏ ఛానల్ ఉన్నాయన్న, అన్ని పార్టీ బేస్డ్ ఛానల్స్ ఉన్నాయి. అదే దరిద్రం కాదు. ఒక్కటే అన్న, నాకు కూడా చాలా బాధ అనిపించేది ఏంటంటే, పార్టీల వారిగా ఉన్నాక ప్రజలన్నా గుర్తించాలి, ఈ దొంగ ఏ పార్టీ కండు వేసుకొని చెప్తుండే వార్తలు, ఈ దొంగ ఎవరి ఆలోచనలో ఉన్నాడు, ఈ దొంగ. ఇవాళ జయశంకర్ సార్ది వాడతారు అన్న. ఈరోజు ఖాళీ ఒకరోజు వస్తారు, ఫోటోలు చేస్తారు, ఫోటోలు దండలు వేస్తారు, పోతారు, వేసి వస్తారు తప్పితే ఆయనకు ఆయన ఉద్యోగంలో ఆయన ఎంత పాత్ర ఉందనేది అందరికి తెలుసు. అసలు ఆయన అనేటోడు లేకపోతే, ఆయన గనక స్ఫూర్తిని రగిలించకపోతే ఇలా మనకు తెలంగాణ లేదు. ఇది ఎవ్వడు అవునన్నా కాదన్నా. బ్యాక్గ్రౌండ్ ఉండి కేసీఆర్ కూడా ఆ ఫైటింగ్ స్పిరిట్ వచ్చింది ఆయన వల్లనే. మరి లేకపోతే వట్టిగా వచ్చిందా? ఖాళీ కేసీఆర్ది కాదు అది. ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు, నిజంగా చెప్పండి, ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నా. అయ్యో ఒక్కసారి అన్న కరెక్ట్ చెప్పిండు. రాజేశ్వరరావు ఒక మాట పెట్టిండే, కామెంట్ పెట్టిండు, నీవు కూడా అంతే కదా, ఒకప్పుడు బీఆర్ఎస్ని తిట్టినావు, ఇప్పుడు కాంగ్రెస్ని, మీ బతుకులు కూడా పొలిటీషియన్స్ లాగే అంటూ. కరెక్ట్, ఈయన పెట్టిన కామెంట్ చాలా కరెక్ట్. కాకపోతే ఒక్కసారి ఆలోచించండి అన్న, ఏం చేయమంటావు మరి ఇప్పుడు? అంటే నేను ఈయనకు సమాధానం చెప్పాలి. ఈయన నువ్వు ఒకప్పుడు బీఆర్ఎస్ని తిట్టినావన్నా, ఇప్పుడు కాంగ్రెస్ని అంటున్నావు, మీ బతుకులు కూడా పొలిటీషియన్స్ లాగే అంటున్నాడు. ఓకే, అయితే ఒక్కసారి ఆలోచించండి, నాయకులు జర్నలిస్టులు ఒకటైనా? ఒక క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్, నేను ఆ రోజు కేసీఆర్ తిట్టినా అన్నావు కదా, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, కాంగ్రెస్ ఇలా గొప్ప బ్రహ్మాండం అని చెప్పి డప్పు కొట్టమంటావా? కొట్టమంటే చెప్పు, అది కూడా చేస్తాను నేను. ఈ సోయి కొంచెం ఉండాలి మీకు, మీరు అర్థం చేసుకోరు. మెజారిటీ ప్రజల అభిప్రాయం చెప్పడానికి నేను ఉన్నా, ఇక్కడ నా సొంత అభిప్రాయం చెప్పడానికి లేను. ఆ రోజు కేసీఆర్ నన్నా అంటే వ్యతిరేకత ఉన్నది, ప్రజలు తిట్టుకుంటున్నారు, ప్రజల ఊర్లల్లో బీఆర్ఎస్ పోతే బాగుండు, ప్రజాపాలన కావాలి, ఏంది నియంత పాలన అని మాట్లాడుకుంటున్నారని చెప్పింది మేమే.
అది అయిపోయి ఇలా ప్రజాపాలన వచ్చినాక ఇందులో కూడా ఉన్న లోపాలని మాట్లాడాల్సింది నేనే. చెప్పు మరి జర్నలిస్టులు ఎవ్వరూ మాట్లాడొద్దు. ఇప్పుడు రాజేశ్వరరావు ఏమంటున్నారంటే మీరు కూడా పొలిటీషియన్స్ లెక్కన అంటున్నాడు. మేము మాట్లాడొద్దు అంటే మరి ఎవరికన్నా ఒకరికి సపోర్ట్ చేసుకుంటే కూసోమంటావా? మనకు నచ్చిన పార్టీ వచ్చిందని చెప్పి ఇక వాళ్ళకే చెప్పమంటావా? నాయకుల భజన చేసేటోళ్ళు జర్నలిస్టులు కారన్నా. ఈయన చెప్పేది ఏంటంటే అప్పుడు వాళ్ళని తిట్టినా ఇప్పుడు వీళ్ళని తిట్టినా అంటే మరి ప్రజలు అంటారు కదా, మరి నన్ను చేయమంటావు? ఇప్పుడు ఒక పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పొగుడుతోళ్ళు వానికి అవసరం ఉంటేనే వాడు పొగిడి అని పనులు చేయించుకుంటారు. ఈయన కూడా అర్థం కాలేదు. రాజేశ్వరరావు భాయ్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసేటోడు జర్నలిస్ట్ కాదు. ఒకసారి అర్థం చేసుకో. సర్కారుకు మద్దతుగా నిలబడేటోడు జర్నలిస్ట్ కాదు, వాడు ఎర్నలిస్ట్ అవుతాడు. జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ నిర్వచనం నీకు తెలియకపోతే నన్ను అడుగు, నేను చదువుకున్న ఎంసీజే. ఫస్ట్ ప్రశ్నతోనే జర్నలిజం ఉంటది. అసలు ఇంకోటి అక్కడ ప్రజలు ఏదో ఇబ్బంది పడుతుర్రు, దాని గురించి నేను ప్రభుత్వానికి చెప్పన్నా చెప్పొద్దా, అనొద్దా, అది అర్థం చేసుకోవాలి. ప్రశ్నించేవాడే జర్నలిస్ట్ అన్న. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సీనన్న. ఓకే అన్న.